చప్పట్లు కొట్టండి అనేటువంటిది ఈ కథ ఉన్నది ఉన్నట్లుగా చదివితే అర్థం బోధపడదు. కథాక్రమాన్ని బట్టి ఆలోచిస్తే అక్కడ ఉండాల్సినటువంటి పదం ఏమిటో అవగతమవుతుంది, అంటే మాకు తెలుస్తుందనమాట. ఇక్కడ పదప్రయోగము, వాక్య నిర్మాణము, ఆలోచన శ్రద్ధ అలవడుతాయనడంలో అతిశక్తి లేదనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటనే చూద్దాము. ఇక్కడ నాకున్న వ్యాధులు తగ్గడానికి కట్టలు డబ్బులు డాక్టర్లకు మందులకు కుమ్మరించాలి. రోజుకి 2 సార్లు భోజనం చేయడమే గగనమైపోతుంటే డబ్బులు ఎలా తీసుకురాను అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. డాక్టర్లకు ఇవ్వాలి, తర్వాత వచ్చేసి మందులకి గుమ్మరించాలి, తర్వాత వచ్చేసి రోజుకి 2 సార్లు భోజనం చేయడమే కష్టమవుతున్నటువంటి ఈ రోజుల్లో నాకున్న మానసిక వ్యాధిని, హృదయ వ్యాధిని నయం చేసుకుని జీవితాన్ని సత్ఫలితాలు చేసుకోవడము జరిగే పనేనా, అంటే జీవితాన్ని కాపాడుకోవడము, మంచిగా చేసుకోవడం అనేటువంటిది జరిగే పనినా అనుకుంటూ విచారంగా నడుస్తున్నటువంటి జాము ఏవో శబ్దాలు విని ఆగిపోయాడనమాట. జాము అనేటువంటి వ్యక్తి ఆలోచిస్తూ వెళ్తున్నాడనమాట. అప్పుడు ఎక్కడో చప్పట్లు కొడుతున్నట్లుగా ఉన్నారనమాట. ఎవరో పెద్ద మనిషి వేదికనికి ఉపన్యాసంలో తనకున్న ప్రతిభను ప్రదర్శించి ఉంటాడు. అందుకు స్పందించినటువంటి ప్రజలు తమ అభినందనను బజాజ్ ధనుల ద్వారా, అంటే చేతులని వాయించడం ద్వారా తెలియచేసినట్లున్నారు. అలా వెళ్ళి చూసొస్తాను అని చెప్పేసి ఏంటి ఆ సంగతి అనేటువంటిది బయలుదేరి అక్కడికి వచ్చాడనమాట. అక్కడ ధ్వనుల ద్వారా తెలియచేస్తున్నట్లుంది. అలా వెళ్ళిపోయి చూద్దామని అనుకొని పరస్పరం వెళ్ళి అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ ఒక 80 ఏళ్ల వ్యక్తి అక్కడ ఉన్నటువంటి వారితో చప్పట్లు కొట్టిస్తూ అప్పుడే అక్కడికి వచ్చినటువంటి జాముతో రండి మీరు ఇటువైపుగా నిలబడి 202 చప్పట్లు కొట్టండి అని సూచించాడనమాట. కాసేపు అయినాక ఆయన అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఇలా చేతులు చరచడము ఓ యోగాసనము, అంటే చేతులని కొట్టడము. ఈ ప్రక్రియ ద్వారా హృదయ వ్యాధులు, మానసిక వ్యాధులు, సుఖమయము, మధుమేహము, రక్తపోటు వంటి వ్యాధులను నుంచి విముక్తి పొందవచ్చు. రక్తనాళాల్లో ఏర్పడినటువంటి అవరోధాలని నిర్మూలించి రక్త ప్రసరణ వేగపరచడము ద్వారా వ్యాధులను ఎదుర్కొనవచ్చు అని చెప్పేసి చెప్పాడనమాట. అందుకు ఈ చప్పట్లు వైద్యం ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పాడనమాట. అటుగా చేతుల్ని ఒకదానితో ఒకటి చర్చడము ఎంతో ముఖ్యము. 2 చేతుల వేళ్ళు కూడా ఉబ్బసము గట్టిగా తాకాలి. ఈ వైద్యాన్ని కొత్తగా ప్రారంభించినటువంటి వాళ్ళు మొదటి రోజున కనీసం 200 నుంచి 300 పర్యాయాలు చేతులు చరచాలి. ఆ సంఖ్యను క్రమంగా పెంచవచ్చు. వేగం మాత్రము నిమిషానికి 60 నుంచి 100 చప్పట్లు కొట్టాలి. ప్రతిరోజు 20 నిమిషాలకు తగ్గకుండా ఈ పద్ధతిని పాటిస్తే కరతాళ వస్తాయి అని చెప్పినటువంటి ఆయన అక్కడి నుంచే వెళ్ళిపోయాడనమాట. జాము అక్కడ ఉన్నటువంటి ఓ వ్యక్తితో ఇంతకీ ఎవరండి అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ వ్యక్తి ఈయన పేరు క్రిషన్ చందర్ పూటలా అని చెప్పాడనమాట. ఈయన కనిపెట్టినటువంటి ఈ ప్రక్రియలు 1997లో లిమ్కా బుక్ అవార్డుని నమోదైందనమాట అని చెప్పాడనమాట. సో అప్పుడు లిమ్కా రికార్డులో బుక్ అయింది. ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరినటువంటి జాము ఇక నుంచి చప్పట్లు కొట్టి నా వ్యాధుల్ని తరిమేస్తాను అనుకున్నాడు నూతనోత్సాహంతో. కాబట్టి ఇటువంటి చప్పట్లు కొడితే ముందు వచ్చేసి పూర్వకాలంలో మనకు ఏముండేదంటే భజనలు ఉండేదన్నమాట. అంటే అయ్యప్ప భజనో, లేకపోతే శ్రీరాముని యొక్క భజనో, కృష్ణుని యొక్క భజనలో ఏదో ఒకటి భజనలు అనేటువంటి సాయిబాబా భజన అనేటువంటిది గుడికి తీసుకెళ్లేవాళ్ళు. కాసేపు ఆ యొక్క భజనలు చేయించి, అంటే చేతులను కొట్టించి చప్పట్లు కొట్టించి ఆ భజనలు చేసి ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు కాలక్షేపాన్ని చేసేటువంటి వాళ్ళు. అలాంటి పద్ధతులు అనేటువంటిది ఇప్పుడు లేదనమాట. అనేకమైనటువంటి వ్యాధులని, కొత్త కొత్త విషయాల్ని కనుక్కొని మనము అనేకమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నామన్నమాట. సో కాబట్టి ఇది మరలా ఈ యొక్క చప్పట్లను కొట్టేటువంటి ప్రక్రియ అనేటువంటిది అమల్లోకి, అంటే మనము రోజు కానీ చేసినట్లయితే మనకు కావలసినంత వరకు, వీలున్నంత వరకు మనం వచ్చేసి ఈ యొక్క వ్యాధులని అరికట్టవచ్చు. సత్ఫలితాలు అంటే మంచి ఫలితాలు, ప్రతిభ అంటే గొప్పతనము, ధ్వని అంటే శబ్దము, పరస్పరము ఒకరినొకరు, అవరోధాలు అడ్డంకులు, కరతాళ ధ్వనులు అంటే చప్పట్లు, తరిమేస్తాను అంటే పారద్రోలుతాను.